శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. రాబోయే 48 గంటల్లో జ్యోతిష చక్రంలోని మొదటి రాశి అయిన మేష రాశి వారి యొక్క జీవితంలో అతి పెద్ద కల్లోలం జరగబోతూ ఉంది. అలాగే 4 అతి పెద్ద సంఘటనలు అనేవి వీరి యొక్క జీవితంలో జరగబోతూ ఉన్నాయి. లేదంటే మీరు ఎంతో నష్టపోతారు. కాబట్టి ఇప్పుడే మీరు జాగ్రత్త పడండి. అయితే మేష రాశి వారి జీవితం అనేది ఈ సమయంలో ఏ విధంగా సాగిపోతుంది, ఇక రాబోయే 48 గంటల్లో ఈ రాశి వారి జీవితంలో జరగబోయేది ఏమిటి, అలాగే 4 అతిపెద్ద సంఘటనలు వీరి జీవితంలో ఏ విధంగా జరగబోతూ ఉన్నాయి, అలాగే ఈ మేష రాశి వారు చేసుకోవలసిన దేవతారాధన ఏమిటి అనే పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే, ఈ యొక్క మేష రాశి వారు వీరి జీవితంలో ఎంతో ఆసక్తికరంగా ఉంటారు. ఈ రాశి వారి శరీరం బలిష్టంగా ఉంటుంది. గుండ్రని ముఖాన్ని కలిగి ఉంటారు. ఇక ఈ మేష రాశి వారు ఎప్పుడు కూడా సంతోషంగా కనిపిస్తారు. ఈ రాశి వారికి జ్ఞాపక శక్తి అనేది అధికంగా ఉంటుంది. ఇక ఈ మేష రాశి వారు అందరిలాగా ఉద్యోగం చేయడం కానీ సాధారణ జీవితాన్ని గడపడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు. మిగిలిన వారి కంటే కూడా ఈ మేషరాశి వారు భిన్నంగా ఉండడానికి ఇష్టపడతారు. ఇక ఈ రాశివారు ముఖ్యంగా ప్రక్కవారి శ్రమను ప్రత్యేకంగా కానీ పరోక్షంగా కానీ దోపిడీ చేయడం కానీ, అలాగే ఇతరులకు ఆనందం లేకుండా చేయడం కానీ, మరియు లోకానికి ఏమాత్రం తమ వల్ల లాభం అనేదే లేదు అని అనిపించే విధంగా ప్రవర్తించడం కానీ, ముఖ్యంగా ప్రకృతిని వినియోగించుకోవడం, ప్రకృతిని కాలుష్యంగా నాశనం చేయడం కానీ ఈ మేషరాశి వారికి అస్సలు నచ్చదు. అలాగే ఈ యొక్క మేషరాశి వారి మనస్తత్వం మనం గమనించినట్లయితే, ఈ రాశివారు ఎంతో మంచి మనస్తత్వం కలిగి ఉంటారు. అలాగే వీరు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు. అదేవిధంగా ఎప్పుడూ కూడా బంధాలను, అనుబంధాలను కాపాడుకోవడం కోసం ఎంత దూరమైనా సరే వెళతారు. ఎన్నిసార్లు రాజీ పడడానికి అలాగే సిద్ధపడతారు. అయితే ఈ యొక్క మేషరాశి వారు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉన్నప్పటికీ వీరి యొక్క జీవితంలో శత్రువుల సంఖ్య కూడా అధికంగా ఉంటుందనే ఎంతైనా చెప్పుకోవాలి. అంటే అందరూ మిమ్మల్ని అభిమానిస్తుంటే చూసి తట్టుకోలేని కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వారు మీ గురించి చెడు ప్రచారం చేస్తున్నారు. అటువంటి సంఘటన అనేది మీ యొక్క జీవితంలో రాబోయే 48 గంటల్లో జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక మీరు చెయ్యని తప్పుకు ఒక నిందను మీరు భరించేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు ఎంతైనా ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో ఏ విధంగా మసలుకోవాలో మీరు పూర్తి అవగాహనతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా మేషరాశిలో పుట్టిన వాళ్ళు గుడ్డిగా కొంతమంది వ్యక్తులను నమ్మి, మీరైతే మీ యొక్క వ్యక్తిగతమైన అలాగే ఎవరికి కూడా చెప్పకూడనటువంటి కొన్ని మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి అతి ముఖ్యమైన రహస్యాలను వారితో చర్చించడం ద్వారా ఒక పెద్ద కల్లోలం అయితే మీ యొక్క జీవితంలో జరగబోతూ ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇక ముందైనా జాగ్రత్త పడడం అనేది చాలా ఉత్తమం. అదేవిధంగా ఎంతో కాలంగా నిలిచిపోయినటువంటి ఒక పెద్ద పనిని మీరు ఈ సమయంలో మొదలుపెట్టే అవకాశం కనిపిస్తూ ఉన్నాయి. ఇక మీరు ఊహించని విధంగా మీ జీవితంలో ఈ సంఘటన జరగబోతూ ఉంది. అలాగే దీనికి ఊహించని విధంగా మీ కుటుంబ సభ్యుల నుండి కూడా మీకు సంపూర్ణ మద్దతు అనేది లభిస్తుంది. ఇక మీరు ఆ పనిని పూర్తి చేసుకోవడం కోసం అంతకుముందు మీరు ఎంతో ప్రయత్నం చేసినా కానీ మీ కుటుంబ సభ్యులు మీకు సపోర్టుగా నిలవలేదు. కానీ ఇప్పుడు వారు మీకు సపోర్టుగా నిలబడబోతూ ఉన్నారు. ఇక ఈ సంఘటన అనేది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి అంశం అనే ఎంతైనా చెప్పుకోవచ్చు. ఈ రాశివారు ముఖ్యంగా ప్రక్కవారి శ్రమను ప్రత్యేకంగా కానీ పరోక్షంగా కానీ దోపిడీ చేయడం కానీ, అలాగే ఇతరులకు ఆనందం లేకుండా చేయడం కానీ, మరియు లోకానికి ఏమాత్రం తమ వల్ల లాభం అనేదే లేదు అని అనిపించే విధంగా ప్రవర్తించడం కానీ, ముఖ్యంగా ప్రకృతిని వినియోగించుకోవడం, ప్రకృతిని కాలుష్యంగా నాశనం చేయడం కానీ ఈ మేషరాశి వారికి అస్సలు నచ్చదు. ఈ యొక్క మేషరాశి వారు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉన్నప్పటికీ వీరి యొక్క జీవితంలో
శత్రువుల సంఖ్య కూడా అధికంగా ఉంటుందనే ఎంతైనా చెప్పుకోవాలి. అంటే అందరూ మిమ్మల్ని అభిమానిస్తుంటే చూసి తట్టుకోలేని కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వారు మీ గురించి చెడు ప్రచారం చేస్తున్నారు. అటువంటి సంఘటన అనేది మీ యొక్క జీవితంలో రాబోయే 48 గంటల్లో జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా విదేశాలకు వెళ్ళాలని ఎంతో కాలంగా ఈ మేషరాశిలో పుట్టిన వాళ్ళు ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారి కన్న కల ఈ సమయంలో నిజం కాబోతూ ఉంది. ఇక దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ వినే అవకాశం కూడా ఈ సమయంలో మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మీకు ఈ సమయంలో మీరు ఊహించని విధంగా ఒక ఆఫర్ వచ్చేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ సంఘటన అనేది మీకు మీ కుటుంబ సభ్యులకు ఎంతో సంతోషాన్ని ఇచ్చేటటువంటి అంశం అని ఎంతైనా చెప్పుకోవచ్చు. ఇక మరొక అతిపెద్ద సంఘటన ఏమిటి అంటే కనుక మీ యొక్క బంధువులతో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ మీకు అనుకోకుండా విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఇప్పుడే జాగ్రత్త పడండి. అది మీ యొక్క మాట దురుసుతనం వల్ల కావచ్చు, లేకపోతే వారు మీతో వాదిస్తున్నారు కదా అని మీరు కూడా వారితో వాదించుకుంటూ వెళ్ళడం కావచ్చు. ఒక మనస్పర్ధ అంటే ఒక మిస్అండర్స్టాండింగ్ అనేది మీ మధ్య ఈ సమయంలో వారితో మీకు బంధాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి ప్రమాదం అయితే కనిపిస్తూ ఉంది. కాబట్టి మీ బంధాన్ని కాపాడుకోవటం కోసం మీరు మౌనంగా ఉండడమే ఉత్తమం. ఎందుకంటే ఈ సమయంలో మీరు గనక ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకుంటే గనక ఖచ్చితంగా బంధాలు అనేవి విచ్ఛిన్నమయ్యే ప్రమాదం అయితే కనిపిస్తుంది. కాబట్టి మీరు ఆవేశంగా మాట్లాడకండి. ఎదుటి వ్యక్తి ఎలాంటి స్టేజ్లో ఉన్నారో గ్రహించి మాట్లాడండి. అలాగే ఎదుటి వ్యక్తి పైన మీకు కోపం వచ్చినా కానీ ఈ క్షణం మనస్సులోనే దాచుకోండి. వారి యొక్క ఆవేశం తగ్గాక మీరు వారితో కన్విన్స్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. అలాగే వారికి నచ్చ చెప్పడానికి కూడా ప్రయత్నం చేయండి. అంతేకాని ఇప్పుడు వారు వాదిస్తూ మీరు వాదిస్తూ వెళ్ళారంటే మాత్రం సమస్య తీవ్రత పెరిగే అది మీ యొక్క బంధాలను చెడగొట్టేటటువంటి ప్రమాదం అయితే ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మేషరాశి జాతకులు తగిన జాగ్రత్తలు ఎంతైనా తీసుకోవాలి. ఈ విధంగా మేషరాశి వారి జీవితంలో పెద్ద కల్లోలం జరగబోతూ ఉంది. అలాగే ఊహించని 4 అతిపెద్ద సంఘటనలు మీ యొక్క జీవితంలో జరగబోతూ ఉన్నాయి. ఇక ఈ యొక్క మేషరాశిలో పుట్టిన వారు తమ జీవితంలో ఎదురయ్యేటటువంటి ప్రతికూల అంశాలను అనుకూలమైన అంశాలుగా మార్చుకోవడానికి శివారాధన చేయండి. అలాగే ఆ శని భగవాను నిత్యం ఆరాధించండి. శని స్తోత్రం పారాయణం చేయండి. అలాగే గోమాతకు రాత్రి నానబెట్టిన ఉలవలను ఉదయం గోమాతకు ఆహారంగా అందించండి. ఇక మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను ఖచ్చితంగా పొందుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే అయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.